సో మనతో పాటు అయితే ఇక్కడైతే ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ డ్రైవర్ అయితే ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడదామా, అసలు ఏంటమ్మా ఏందని చెప్పి. అక్క ఎక్కడి నుంచి వచ్చారు అక్క మీరు? నేను ఇబ్రాహీంపట్నం మండలం నుంచి వచ్చాను. అయితే ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారక్క ఈరోజు? నేను ఆటో నడుపుకుంటూ 5 సంవత్సరాలు జీవనం సాగించాను హైదరాబాద్లోనే. తర్వాత నేను గూడ్స్ వెహికల్ DCM లారీ కూడా నడపగలను. 5 సంవత్సరాలుగా DCM నడుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్గా తిరుగుతున్నాను. నాకు ఎక్కడికి వెళ్ళినా నా అప్పు చేసి పైసలు 3 లక్షల రూపాయలు కట్టుకొనైనా సరే లోన్ ఇస్తారేమో అని వెళ్తే ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే నేపంతో నాకు ఫైనాన్స్ ఇవ్వట్లేదు. 15 రోజుల కింద ఇక్కడికి వచ్చాను, అప్లికేషన్ పెట్టాను. ఇంకా నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కనిపించలేదు. మళ్ళీ నేను వెళ్ళానంటే 15 రోజులు పడుతుంది. అందు గురించి ఒకసారి ఇలానైనా నా వేదన తెలుపుకుందామని వచ్చాను. మీరు కనీసం బ్యాంకులలో లోన్లకైనా ట్రై చేయలేదా అక్క మీరు? బ్యాంకులో లోన్ కాదు, వెహికల్ తీసుకుంటామన్నప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు. అక్కడ HDB అలాంటి ఫైనాన్సులు ఉంటాయి. ఎవరైతే వాళ్ళ పైదా వాళ్ళ లేకపోతే కింది వాళ్ళ తెలియదు. ట్రాన్స్జెండర్ అనగానే భయపడుతున్నారు వాళ్ళు. ఫైనాన్స్ ఇవ్వలేమమ్మా మీకు అని అంటున్నారు. నేను కష్టపడి బతకగలను, నేను ఫైనాన్స్ కట్టగలను, నాకు ఆ నమ్మకం ఉంది. డ్రైవింగ్ నేను 5 సంవత్సరాల సీనియర్టీలో ఎంత బాగుంటుంది అంటే నా డ్రైవింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాది నేను చెప్పుకోవడం కాదు, పక్కన ఏ డ్రైవర్ని కదిలిచ్చినా ఆటో సమంత అంటే ఇలాంటిది అనేది ప్రతి ఒక్క డ్రైవర్ చెప్తారు. అంత పేరుంది. కానీ వెహికల్ లోన్ కాడికి వచ్చే వరకల్లా తెచ్చుకోలేకపోతున్నాను. కావున దయచేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వానికి వినవించుకోవడానికి నేను ఇలా రావాల్సి వచ్చింది. అంటే సమంతక్క, నేను ఇంత ముందు కూడా మిమ్మల్ని చూసానన్నమాట. కోవిడ్ టైంలో మీరు బియ్యం వంచడం కానీ పేదవాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ కూడా నేను చూశాను. సో అలాంటి మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. అయితే ఇంతకు ప్రీవియస్గా ఎవరో కాదు, నేను కాదు, మీరు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది పక్కా చెప్పగలుగుతాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఎందుకు అలా చెప్తున్నారు అక్క? ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంత ముద్ర గుద్ది చెప్తున్నారు కదా, ఎందుకని? ఇప్పుడు దళిత బంధు పథకం ఉంది. దానితోటి నిజమైన దళిత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడితే సంతోషించేదాన్ని. అది ఎవరికి వచ్చిందంటే కార్యకర్తలు, పెద్ద వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ బండ్లు తీసుకుపోయి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. వాళ్ళైనా ఇచ్చిన వాళ్ళైనా సరే ఒక్కొక్కరికి 10 లక్షల 15 లక్షల బండ్లు వచ్చినాయి కదా, ఆ బండ్లు రోడ్డు మీద నడుస్తున్నాయా? నాలాంటి వాళ్ళకి ఇస్తే మేము బతుకుదాం కదా, నడుపుకొని యాద్ చేసుకుందాం కదా. దానివల్ల అలా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమైందంటే, నేను బడా డోస్ట్ బండి ఉండే నాకు, అది నేను అప్పు చేసి తెచ్చుకున్నాను. కోవిడ్లోనే తెచ్చుకున్నాను. అది ఏమైందంటే నేను 2 సంవత్సరాలు ఆల్ ఇండియా తిరిగి నా బండి చేసుకుని ఇట్లా ఫైనాన్స్ కట్టుకోగలిగాను. దళిత బంధు పథకం ఎప్పుడైతే వచ్చిందో ఆ బండ్లే చాలా రావడం వలన వాళ్ళు 500కి వెళ్తే మేము 1000 రూపాయలకి వెళ్ళే కిరాయి వాళ్ళు 500కి వెళ్తున్నారు. అలా మాకు ఎఫెక్ట్ పడ్డది. 3 నెలల ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు. లాస్ట్ మూమెంట్ 2 సంవత్సరాలు కష్టపడి బండి నిలబెట్టుకుందాం, ఇంకో 2 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం కష్టపడితే నా బండి అయిపో. కిరాయిలు మొత్తం ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటే 1000 రూపాయలకి వెళ్ళే వాళ్ళు 500కి వెళ్తా అంటే 500 అతనికే ఇస్తారు. నాకు ఎంత తెలిసిన కంపెనీలు అయినా 500కే, అతను 500కే వస్తారు. నీ ఇష్టం ఉంటారా లేకపోతే లేదా అంటున్నారు. ఇలా ఉంది డ్రైవింగ్ వ్యవస్థ ఈరోజు. అయితే గత ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన అయితే తీసుకోలేదు. కనీసం మీరు వెళ్ళి కానీ అడిగారా, మాకు ఇది కదా మా సిచ్యువేషన్ ఇది, మరి మాకు లోన్స్ ఇప్పించడం కానీ ఏమైనా చెయ్యండి గవర్నమెంట్ తరఫున అని మీరు ఎప్పుడైనా వాళ్ళని విన్నపించుకున్నారా అక్క? ఆ ఛాయిస్ ఎక్కడ ఉండేది మనకు? ఎమ్మెల్యేలనే అక్కడ పక్కన కూర్చోబెట్టే ఇంత స్వేచ్ఛ వచ్చిందా మనకి? అప్పుడు ఇంత స్వేచ్ఛ వచ్చిందా? పలానా ప్రజాపాలన అక్కడికి వెళ్ళి మన సమస్యలు ఏమున్నాయో వినిపించుకుందామనే స్వేచ్ఛ వచ్చిందా? ఆ రోజు రాలేదు. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇక్కడికి రాగలిగాను. అదే స్వేచ్ఛ లేకుంటే ఇక నేను ఇప్పుడున్న పరిస్థితిని అయితే మళ్ళీ భిక్షాటన ఇలా బ్యానర్ వేసుకొని చూడండి, నేను మీకు సహాయం చేయదలుచుకున్న వారు చేయండి అని బ్యానర్ అయితే ఎలా వేసుకున్నానో అలా రోడ్డు పంటి తిరిగి అడుక్కున్న పరిస్థితి నాది. ఇప్పుడు అడుక్కోవడానికి ఇట్లా నాకు మనసు ఒప్పట్లేదు అసలు. సో ఇప్పుడు మీకు న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మీరు దరఖాస్తు ఆల్రెడీ మీరు ఒకసారి ఇచ్చారు అని అన్నారు, ఇది రావడం 2వ సారి. మరి ఒకసారి వచ్చి ఇప్పుడు 2వ సారి రాగానే అసలు మీకు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా లేదా? మరి నాకు ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఒక సంరక్షకుడు, ఒక అన్న, నా అన్న. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయం వెళ్తుంది. ఇప్పుడు మన మీడియా ద్వారా మా రేవంత్ అన్న దాకా వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు.